హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఈ మధ్య కాలంలో రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి కొంత అయోమయానికి గురి చేసే వార్తలు మనం తరచూ చూస్తూ ఉన్నాం. ఉత్తర భాగానికి సంబంధించిన 162 కిలోమీటర్ల నిడివితో ఉండే దానికి సంబంధించి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, ఆల్రెడీ టెండర్స్ పిలిచింది. కానీ టెండర్స్ ఓపెన్ చేసే విషయంలో వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వస్తుంది. ఇది ఉద్దేశపూర్వకంగా వాయిదాలు వేయడమా, లేకపోతే ఒక జెన్యూన్ రీజన్ ఏమైనా ఉందా దీని వెనుక? దీని మీద రకరకాల ఊహాగానాలు వింటూ ఉన్నాం. ఈ నేపథ్యంలో కొంత క్లారిటీతో కూడిన వివరాలు నాకు అందాయి. నేను ఆ వివరాలను ఈ వీడియోలో వివరించబోతున్నాను. ఇక వీడియోలోకి వెళ్లే ముందు, కంటెంట్ స్టార్ట్ చేసే ముందు, ఫ్యూచర్ సిటీకి సంబంధించి నేను కోర్ ఏరియాగా ఈ ఫస్ట్ ఫేజ్లో నిర్మాణం కాబోతున్న 14,000 ఎకరాలకు సంబంధించి ఒక 2 వెంచర్లు ఉన్నాయని చెప్తూ వచ్చాను. అవి ఆల్మోస్ట్ క్లోజ్డ్. కానీ దగ్గరలో 2 నుంచి 3 కిలోమీటర్ల పరిధిలో ఇంకా 2-3 వెంచర్లు స్టార్ట్ అయ్యాయి. అంటే పాత వెంచర్లే, కానీ కోర్ ఏరియా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉన్న వెంచర్లు. ఇప్పుడు లైక్ ఐ సెడ్ ఇన్ మై ప్రీవియస్ వీడియోస్, ఫస్ట్ కోర్ ఏరియా, ఆ తర్వాత 5 కిలోమీటర్స్, ఆ తర్వాత 10 కిలోమీటర్స్ రేడియస్, ఆ తర్వాత పూర్తిగా 56 గ్రామాల పరిధిలో విస్తరించి ఉన్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఏరియా జరుగుతుందన్నమాట. దాంట్లో భాగంగా చాలా దగ్గర కుర్మిద్దకు, నందివనపర్తికి, అదే రకంగా తాడిపర్తికి దగ్గరలో కీలకమైన 2 వెంచర్లు ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాల కోసం నన్ను కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి. ఇక ఎగ్జిస్టింగ్ చెప్పాను కదా, కుర్మిద్ద దగ్గర ఒకటి, తర్వాత మేడిపల్లి దగ్గర ఒకటి, వాటిల్లో 1-2 ఉన్నట్టున్నాయి ప్లాట్స్. కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. వీలైనంత తొందరగా డిసిజన్ తీసుకునే ప్రయత్నం చేయండి. గత ఆదివారం ఉగాది రావడంతో చాలా మంది వస్తామన్న వాళ్ళు కూడా రాలేకపోయారు. సో ఈ శనివారం, ఆదివారం ట్రిప్ ప్లాన్ చేసుకోమని చెప్పి సూచిస్తున్నాను. ఇక రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి ఎందుకు ఈ NHAI టెండర్లను ఓపెన్ చేయడం లేదు అంటే, దానికి ప్రధానమైన రీజన్ ఏంటంటే, ఆ పార్ట్కి ఏదైతే ఉందో ఇంకా పర్యావరణ అనుమతులు రాలేదు. కేంద్ర పర్యావరణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అందువల్లనే టెండర్స్ ఓపెన్ చేయడంలో వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తుంది. ఇప్పుడు తాజా వాయిదా ప్రకారం ఏప్రిల్ ఎండింగ్ కల్లా ఆ టెండర్స్ ఓపెన్ చేయాలని NHAI డిసైడ్ అయింది. ఈ లోపాలే ఈ పర్యావరణానికి సంబంధించిన క్లియరెన్స్ తీసుకురావడానికని ప్రయత్నాలు చాలా ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రధానంగా దీంట్లో ఏంటంటే, మొత్తం ఈ RRR నార్త్ పార్ట్కు సంబంధించి 1950 హెక్టార్లు సేకరించిన భూమి ఉంది. దీనికి గాను 5,100 కోట్ల రూపాయలు నష్టపరిహారంగా ఆ భూ యజమానులకు ఇవ్వాల్సి ఉంది. దీంట్లో రాష్ట్రం వాటా 2,550 కోట్లు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఉన్నటి బడ్జెట్లో కేవలం 1,250 కోట్లను మాత్రమే ఈ నార్త్ పార్ట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్ నష్టపరిహారం కోసం కేటాయించింది. సో షార్ట్ ఫాల్ ఆల్మోస్ట్ సగం. అవసరం ఎంత? 2,550 కోట్లు రాష్ట్రం వాటా నష్టపరిహారం కింద చెల్లించాలి. కేంద్రం కూడా అంతే అమౌంట్ చెల్లించాలి. కేంద్రం ఏం చేసింది, డైరెక్ట్గా NHAI అకౌంట్లో ఆ అమౌంట్ వేసేసింది. సో కేంద్రం వాటా అయిపోయింది. రాష్ట్రం వాటాలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 2,550 కోట్లలో 1,250 కోట్లను బడ్జెట్ అలొకేషన్ పెట్టారు. అంటే సగం. ఇంకా 1,300 కోట్ల రూపాయలు ప్రభుత్వం నష్టపరిహారంగా ఆ భూముల యజమానులకు చెల్లించాలి. ఇది ఒక పెండింగ్ అంశం. కేంద్ర ప్రభుత్వం నుంచేమో పర్యావరణ అనుమతులు రాకపోవడం. అయితే ఈ అమౌంట్ ఆల్రెడీ నేషనల్ గవర్నమెంట్ ఏదైతే ఇచ్చేసిందో, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు, దాంతో నష్టపరిహారం చెల్లింపు వాళ్ళు ప్రారంభించారు. రాష్ట్రం వాటాకు సంబంధించి మాత్రం పెండింగ్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేగంగా పరిహారం పంపిణీ, భూముల మ్యూటేషన్కు చర్యలు. ఇప్పుడు టెండర్స్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత ఎవరికైనా అలొకేట్ అయితే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేయాలంటే ల్యాండ్ మ్యూటేషన్ జరగాలి. అంటే భూ యజమానులకు నష్టపరిహారం ఇస్తే వాళ్ళు సంతకాలు పెడితే ఆ ల్యాండ్ మ్యూటేషన్ జరుగుతుంది. ఈ NHAI వర్క్ స్టార్ట్ చేసుకోవడానికి అథారిటీ వస్తుంది. కానీ
అది జరగకపోవడం కూడా ఒక ప్రధానమైన రీజన్. క్లియర్ కట్ గా రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం అలైన్మెంట్ లో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు పరిహారం చెల్లించేందుకు మార్గం సుగమమైంది. ఉత్తర భాగానికి తాజాగా కేంద్ర అటవీ శాఖ పర్యావరణ అనుమతులు విషయంలో క్లారిటీ వస్తూ ఉండడంతో ఈ అవార్డులు జారీ చేయడం ఆ ప్రాసెస్ మొదలైందన్నమాట. మొత్తం 1950 హెక్టార్ల భూమి సేకరిస్తుంటే 5,100 కోట్ల రూపాయలు చెల్లించాలి. దానికి గాను రాష్ట్రం వాటా 2,550 కోట్లు, కేంద్రం వాటా 2,550 కోట్లు. కానీ రాష్ట్రం పూర్తి స్థాయిలో కేటాయింపులు జరగకపోవడం అనేది షార్ట్ ఫాల్. అంటే ఓవరాల్ గా 5,100 కోట్లలో 1,300 కోట్లు పెండింగ్ పడే పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ ఒక కీలకమైన కేంద్రం ఇంకొక మెయిల్ ఏం చేసిందంటే రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి సాధారణంగా వీళ్ళు చెప్పరు, వెల్లడించారు. దానికి సంబంధించి అటవీ శాఖ ఈ పర్యావరణానికి సంబంధించిన అనుమతులు జాతీయ రహదారుల సంస్థ ఏదైతే టేకప్ చేసే ముందు దానికి ఒక నంబర్ కేటాయిస్తుంది. దాన్ని ఎక్స్ప్రెస్ హైవే అంటారా, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అంటారా, ఏమన్నానని దానికి ఒక నంబర్ కేటాయించాలి. కానీ నంబర్ ఇంకా కేటాయించలేదు. నంబర్ కేటాయించక ముందే అటవీ శాఖ పర్యావరణ అనుమతులు రావడం అనేది జరగదు. కానీ పర్టికులర్గా ఈ రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి సంబంధించి కేంద్రం ఎగ్జంప్షన్ ఇచ్చి నంబరు కేటాయించక ముందే అటవీ పర్యావరణ శాఖ అనుమతుల కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిస్థితి. ఇది ఒక నెత్తి మీద పాలు పోసినట్టు. ఒకటేమో ఫండింగ్, భూసేకరణకు సంబంధించిన కావాల్సిన ఫండ్స్ ను పూర్తి స్థాయిలో కేంద్రం ఇచ్చేసింది. తర్వాత నంబర్ కేటాయించే నిబంధనను సవరిస్తూ ఆ నిబంధనను పక్కన పెట్టి పర్యావరణ అనుమతులు కూడా ఇచ్చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం 1,300 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. ఇప్పుడు ఎవరిది మైనస్ పాయింట్ ఇక్కడ అనేది మనం అనలైజ్ చేసుకోవాలి. కేంద్రం 2 కార్యక్రమాలు చేసింది. ఒకటి, ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసింది భూసేకరణకు సంబంధించి. 2, నంబర్ కేటాయించక ముందే పర్యావరణ అనుమతులకు రంగం సిద్ధం చేసింది. ఇక రాష్ట్రం చేయాల్సిన పని ఏంటి? ఆ 1,300 కోట్ల రూపాయలు క్లియర్ చేస్తే భూసేకరణ పూర్తవుతుంది, టెండర్స్ ఓపెన్ చేయడానికి మార్గం సుగమం అవుతుంది. ప్రధానంగా ఈ మ్యూటేషన్కు సంబంధించి, అంటే నష్టపరిహారం సంబంధించి వాళ్లకు చెక్కుల పంపిణీ పూర్తయితే అప్పుడు ఆ మ్యూటేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. అప్పుడు దీన్ని మొత్తం మనందరికీ తెలుసు, ఈ 162 కిలోమీటర్ల నిడివి ఉన్న సంగారెడ్డి నుంచి స్టార్ట్ అయ్యి నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, భువనగిరి నుంచి చౌటుప్పల వరకు ఈ 162 కిలోమీటర్ల స్ట్రెచ్కి సంబంధించి 5 ప్యాకేజీలుగా డివైడ్ చేసి టెండర్స్ పిలిచారు. ఇప్పుడు ఈ పర్యావరణానికి సంబంధించిన అనుమతులు క్లియర్ ఇస్తే దీనికి సంబంధించిన అవార్డ్స్ ఏది నష్టపరిహారం పంపిణీ పూర్తయితే, ల్యాండ్ మ్యూటేషన్ పూర్తయితే అప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్ ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. టెండర్స్ ఓపెన్ చేయడం, కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే మేమంతా క్లియర్ చేసామంటుంది. కానీ ఆ 1,300 కోట్ల రూపాయలు పెండింగ్ ఉండడం అనేది ఇక్కడ మెయిన్ గా హర్డిల్ గా కనిపిస్తుంది. అయితే ఇంకొక అంశం చెప్పుకోవాలి. ఇప్పుడు భూ నిర్వాసితులకు అమౌంట్ పే చేస్తారు, నష్టపరిహారం పే చేస్తారు. పే చేసిన తర్వాత ల్యాండ్ మ్యూటేషన్ జరగాలి. ఈ మ్యూటేషన్ ప్రక్రియ అనేది పేపర్ వర్క్ అంత స్పీడ్గా జరుగుతుందా, స్లోగా జరుగుతుందా అనేది అది మన చేతుల్లో లేదు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం డిసైడ్ చేసింది, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏం డిసైడ్ చేసిందంటే 80% ల్యాండ్ మ్యూటేషన్ కాగానే వర్క్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయింది. సో ఏప్రిల్ ఎండింగ్ కల్లా ఈ టెండర్లను ఓపెన్ చేసి ఫస్ట్ థింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన ఫండ్స్ ఇచ్చేసింది భూసేకరణకు సంబంధించి. ఆ డబ్బులతో నష్టపరిహార చెల్లింపు ప్రక్రియ వేగంగా జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం సగం ఇచ్చింది, ఇంకా సగం ఇవ్వాలి. అది కూడా ఈ నెలలో అలాట్ చేస్తే గనక అది కూడా పూర్తవుతుంది. పూర్తయిన వెంటనే టెండర్స్ ఓపెన్ చేస్తే ఆ తర్వాత వర్క్ సంబంధించి ప్రోగ్రెస్ కనిపిస్తుంది. సో ఏప్రిల్ ఎండింగ్ కల్లా రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి టెండర్ల ఓపెన్ చేయడం, అదే రకంగా మే ఆర్ జూన్లో వర్క్ ప్రారంభించడం అనేది ఇప్పుడు క్లియర్ కట్ గా మనకు సందేశం కనిపిస్తుంది. మొన్నటి వరకు కన్ఫ్యూజ్, అసలు ఎందుకు ఎన్హెచ్ఏ ఈ టెండర్స్ ఓపెన్ చేయడంలో పెండింగ్ పెడుతుంది అనేది అర్థం కాని పరిస్థితి. కానీ ఇప్పుడు ఏమైంది, పర్యావరణ అనుమతులు రాకపోవడానికి ఒక హర్డిల్ ఉండింది. ఆ హర్డిల్ని అధిగమించి ఇప్పుడు పర్యావరణ అనుమతులు వస్తున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా వచ్చేసినాయి భూసేకరణకు సంబంధించి. కాబట్టి ఇప్పుడు 2 ప్రాసెస్ పూర్తవుతుంది. కాబట్టి ఏప్రిల్ ఎండింగ్ కల్లా రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయి వాటిని ఓపెన్ చేసి మే ఆర్ జూన్ నెలలో వర్క్ స్టార్ట్ అవ్వడానికి ఇప్పుడు ఆల్మోస్ట్ రంగం సిద్ధమైందని చెప్పుకోవాలి. ఇది నేను ఈ వీడియోలో ఉత్తర భాగానికి సంబంధించి రీజనల్ రింగ్ రోడ్ వ్యవహారానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ వీడియో చేశాను. ఈ వీడియో కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం ద్వారా నన్ను ఎంకరేజ్ చేయండి. అదే రకంగా నా ఈ రియాలిటీ న్యూస్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి నా వీడియోల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు బెల్ ఐకాన్ ఎప్పుడు ఆన్లో ఉంచండి. ఫ్యూచర్ సిటీతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. అదే రకంగా రీసేల్ ప్లాట్లకు సంబంధించి కూడా మా అధిరన్ గ్రూప్ ఆఫీస్ను సందర్శించండి. మీకు క్లియర్ కట్గా
ఎన్రోల్ చేసుకుని వాటిని సర్క్యులేట్ చేసి రీసేల్ కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక కార్పొరేట్ స్టైల్లో రీసేల్ వ్యవహారాన్ని కూడా చక్కదిద్దాం. చాలా మంది నాకు కాల్ చేస్తున్నారు డైరెక్ట్గా. నాకు కాల్ చేసినా సరే, లేదు నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న అధిరన్ గ్రూప్ ఆఫీస్ను విజిట్ చేసినా సరే మీకు డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. వచ్చే ముందు కాల్ చేస్తే నేను కూడా అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తాను. ఇక ఎక్కడైనా ప్లాట్లు కొని వాటికి సంబంధించిన మెయింటెనెన్స్ చూసుకోలేకపోతుంటే కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల రేడియస్లో మీకు ప్లాట్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా మేము అందిస్తున్నాం. కనిపిస్తున్న నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.